హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. మీకు తెలుసా కాబోలి శనగల్లో ప్రోటీన్ అలానే ఫైబర్ ఎక్కువగా ఉంటాయని? ఈ కాబోలి శనగలను తరచుగా తినడం వలన బరువు కూడా తగ్గచ్చు. అలానే వీటిని ఎక్కువగా తినడం వలన ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. అలానే గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ కాబోలి శనగలు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. మరి నేనైతే ఈరోజు ఎక్కువ మసాలాలు వేయకుండా పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చేటట్టుగా మంచి టేస్టీగా ఈ కాబోలి శనగల కర్రీ చూపించబోతున్నానండి. వీటిని ఇంగ్లీష్లో కాబోలి బీన్స్ అని కూడా అంటూ ఉంటారండి. ఈ కర్రీ చపాతీలోకైనా, పుల్కాస్లోకైనా, రైస్లో కన్నా, బిర్యానీస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా కాబోలి శనగలతో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ డబ్బాని కానీ లేదంటే ఒక స్టీల్ బౌల్ కానీ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు శనగలను వేసుకోవాలి. శనగలను వేసుకున్న తర్వాత ఈ కాబోలి శనగలు వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ అండి. ఇప్పుడు మనకి ఈ శనగలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ బాక్స్ పైన మూత పెట్టుకొని కనీసం 8 నుంచి 9 గంటల వరకు అయినా ఈ శనగలను నాననివ్వాలి. మార్నింగ్ కర్రీ వండుకునేవారైతే ఈ శనగలు నైట్ టైమే నానబెట్టేసుకోవచ్చు. 8 అవర్స్ తర్వాత మనకి శనగలు అనేవి ఈ విధంగా చక్కగా నాని ఉంటాయండి. ఇప్పుడు ఈ శనగలను 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి. ఈ విధంగా శనగలను మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఈ శనగలన్నిటినీ కూడా కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగలను కొలుసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి. నీళ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, మనకి శనగలు అనేవి ఎంత చక్కగా ఉడికాయో. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోనికి 3 నుంచి 4 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె మరిగిన తరువాత 1 స్పూన్ జీలకర్రని, 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలను వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు టమాటా ప్యూరీని వేసుకోవాలి. టమాటా ప్యూరీని వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని టమాటాలో ఉన్న పచ్చదనం అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా మనకి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారాన్ని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ మసాలా పౌడర్ని, రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా వేపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న కాబోలి శనగలను నీళ్లతో శుద్ధాగా వేసేసుకోవాలి. శనగలను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళను అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇందులో ఎక్స్ట్రాగా ఒక 2 కప్స్ వరకు వాటర్ని వేసుకున్నానండి. నీళ్ళని వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ కాబోలి శనగలకు గ్రేవీ బాగా పట్టేటట్టుగా ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టుగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది. ఈ విధంగా కూర దగ్గరికి అయిన తర్వాత గుప్పెడు కొత్తిమీరను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కర్రీ చేసి పెట్టండి. గిన్నెను ఊచుకొని మరీ తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.